కావలసినటువంటి పవర్ సా అంటే రంపం, కొలాప్సిబుల్ ల్యాడరు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాస్, టూల్ కిట్స్, సేఫ్టీ గేర్ బాక్స్ లాంటి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి, ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి, ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫామ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్. వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే మల్టీపర్పస్ ఈ వెహికల్స్లో ఒక ఇంజనీర్ కూడా ఉంటున్నాడు. ఏఈ లెవెల్ 2 ఓఎండ్ఎం స్టాఫ్ కూడా ఆ బండిలో ఉండి తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి కంప్లైంట్ రాగాలని మీరు చెప్పినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. మీకు అక్కడక్కడ వారు చెప్తున్నారు పోల్స్ తుప్పుబట్టిన స్తంభాలు, వైర్లు ఏలాడబడుతూ ఉన్నాయని. అధ్యక్ష, 1 సంవత్సర కాలం నుంచి ప్రజాబాట అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశాం. ఆ ఏరియాలో ఉన్న ఏఈడీలంతా కూడా వారానికి 3 రోజులు కంపల్సరీ పొలం బాట పట్టి, ప్రజాబాటలో పొలం బాట పట్టి అన్నీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ స్తంభాలు వంగిపోయి ఉన్నా, వైర్లు ఏలాడి ఉన్నా వాటన్నిటిని సెటరేట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పింది, అందుకే బహుశా మీరు చెప్పిన సమాచారం ఎప్పుడుదో అయి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పలానా ఊర్లో పలానా దగ్గర ఈ సమస్య ఉంది, ఈ ట్రాన్స్ఫర్ ఉందని రాసేయండి. 24 అవర్స్లో దే విల్ అటెండ్ ఇట్. వాళ్ళు ఎక్కడ అటువంటి సమస్య లేదు నాకు తెలిసి. అట్లాగే అధ్యక్ష, ఆ 3 days కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులు తిరుగుతూ ఉన్నాం పొలంబాట, ప్రజాబాట. దీంతోపాటు 24/7 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి, ఇమీడియట్గా అటెండ్ చేసి వాళ్ళు చేస్తారు. వీటితో పాటు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కనెక్షన్స్ ఎన్ని అడిగితే అన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఉదాహరణకి మీరు 2024లో ఎన్పిడిసిఎల్లో అగ్రికల్చర్ కలెక్షన్స్ కోసం 56,807 కనెక్షన్స్ ఇచ్చాం 2004. ఎన్పిడిసిఎల్లో మీకు 41,086 కనెక్షన్స్ ఇచ్చాం. మొత్తంగా 97,893 కనెక్షన్లు అదనంగా ఇచ్చాము. ఈ సంవత్సరం 2025లో ఎస్పీడీసీఎల్లో 57,766 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పిడిసిలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడును బట్టి మనం దరఖాస్తు, మీరు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి అదనంగా ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారు అధ్యక్ష. అక్కడ లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతామంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు, ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. మీ నియోజకవర్గాల్లో కానీ మీకు తెలిసిన పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కనెక్షన్స్ కానీ, పోల్స్ కానీ, వైర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకే సమస్య ఉన్నా మీరు ఇమీడియట్గా నాకు రాసి పంపించండి. ఇమీడియట్గా విల్ సీ టు దట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ అటెండెడ్ అండ్ దే ఆల్ విల్ బి రిజాల్వ్డ్. సత్యం గారు. అధ్యక్ష, మంత్రి గారు బహుశా మేమంతా గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం. నేను స్వయంగా రైతుని, ఎందుకంటే ఏదో బయటి పట్టణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడుతూ ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడుతూ ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి
ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అది అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా